హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మంచి వీడియో అండి. హోమ్ టూర్ అనమాట. హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట, మాది కాదులండి. అయితే ఒకసారి హోమ్ టూర్ చేస్తాను. వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇల్లు బాగోవడమే కాదు, సర్దడంలో కూడా ఉంటుంది కదా. మా అక్క చాలా బాగా సర్దుద్ది అనమాట. ఇది అపార్ట్మెంట్లో మా అక్క వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు. ఓన్ హౌసే అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ లిఫ్ట్ నుంచి చూపిస్తున్నాను, చూసారా? అది లిఫ్ట్ నుంచి మెట్లు ఎక్కాలన్నమాట. ఇలాగా లైన్గా 3 హౌసెస్ ఉంటాయి. ఇది పక్క వాళ్ళదనమాట. మెట్లు ఎక్కగానే వేరే వాళ్ళ హౌస్ ఉంటుంది. వాళ్ళు చూడండి చక్కగా తులసి కోటని ఎంత బాగా ఉదయాన్నే పూజ చేసుకున్నారు. అగరవత్తుల వాసన అయితే భలే వచ్చింది నాకు. ఇక్కడ మా అక్క అయితే ఇంకేం మొక్కలు వేయలేదు. ముందు వేసిందేమో కుండీలో అన్నీ కూడాను నిద్రపోయినట్లున్నాయి. ఇది మా అక్క వాళ్ళకి బాల్కనీ అనమాట. చెప్పులు స్టాండు, ఇంకా ఏ మొక్కలు ఏమైనా వేసుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మా అక్క కుండీలు పెట్టి వచ్చింది. వర్షాకాలం స్టార్ట్ అవుద్ది కదా, ఇక వేస్తుంది. ఏంటి ఇన్ని చెప్పులు ఉన్నాయి అనుకుంటున్నారా? మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, అదే ఇక్కడే ఉన్నారనమాట మా అక్క వాళ్ళ దగ్గర. అక్కడికని నేను చూడడానికి వచ్చానమాట. ఈ పనిగా ఇల్లు బాగుంది అని చెప్పి వీడియో తీసుకుందామని తీశానమాట. మా అక్కది మిడిల్ హౌస్. బయట చూడండి కాలింగ్ బెల్ ఇలా ఉంటుంది అనమాట. కర్టెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మా అక్క సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక స్టూల్ కనిపిస్తుంది, చూసారా? దీనికి చాలా చరిత్ర ఉంది. మా అక్కలు వైజాగ్ వచ్చేటప్పుడు రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు. అక్కడ నుంచి వచ్చిన స్టూల్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఐరన్తో చేసిందనమాట. కంఫర్ట్గా ఉంటుంది కూర్చుంటే. ఇప్పుడు మెయిన్ గుమ్మం నుంచి ఎంట్రన్స్ అవ్వగానే హాల్ అనమాట. మా నాన్నగారు మా అమ్మ చూడండి టీవీ చూసుకుంటున్నారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇల్లు చాలా బాగుంటుంది. ఉదయాన్నే ఎండ ఇంట్లోకి భలే వస్తుంది అనమాట. అయితే టీవీకి కబోర్డ్ ఉంది, కానీ ఇది చాలా పెద్ద టీవీ అవడం వల్ల కబోర్డ్లో సెట్ అవ్వక వాల్కి ఫిట్ చేసేసారు వాళ్ళు. ఆ పాటలు కూడాను భలే ఉంటాయి. అంటే యేసయ్య పాటలు చాలా బాగున్నాయి. మెయిన్ గుమ్మం చూసారా? వీళ్ళు తర్వాత ఏమో అంటే గృహప్రవేశం ముందు వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఈ డోర్కి ఒక షీట్ వేయించారు. ఆ షీట్ కూడాను టేక్ షీట్ అనమాట. చాలా బాగుంటుంది. పేపర్ వచ్చింది. పేపర్ ఈరోజు లేట్గా వచ్చింది. మా నాన్నగారికి చెప్తా ఉన్నాను, నాన్న పేపర్ ఇవ్వండి ఇప్పుడు వచ్చిందని. తూర్పు ఫేసింగ్ కాబట్టి ఈ కార్నర్లో డోర్ తీయగానే ఉండే కార్నర్లో ఒక దేవుడు ఫోటో పెట్టారనమాట. అంటే దేవుడు కూడా వేరే రూమ్లో సెట్ చేసేసారు, కానీ ఇక్కడ ఉండాలని చెప్పి దేవుడిని అయితే పెట్టారు. ఈ హాల్ కూడాను చాలా పెద్దది వచ్చిందండి. అయితేను ఇక్కడ దివానా కాట్ పెట్టారు కదా, ఈ ప్లేస్లో సోఫా ఉండేది. ఆ సోఫాని వేరే వాళ్ళకి ఇచ్చేయడం వల్ల దివానా కాట్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా పెద్దదిగా అనిపిస్తుంది. హాల్లో పిల్లలు చక్కగా ఆడుకోవచ్చండి. అంత పెద్ద హాల్ వచ్చిందనమాట. పిల్లల స్కూల్ బ్యాగులు, పేపర్స్ ఏమున్నా ఆ పక్కన సైడ్న పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నుండి చూపిస్తే 2 గుమ్మాలు కనిపిస్తున్నాయి, చూసారా? అవి 2 బెడ్రూమ్లు అనమాట. నేను ఇలా హాల్ నుంచి వెళ్తుంటే కిచెన్ చూపిస్తున్నాను. చూసారా కిచెన్? అంటే మా అక్క ఇంకా వంట చేయలేదు. చూడండి మొత్తం వుడ్ వర్క్ చేయించుకున్నారనమాట. చాలా బాగుంటుంది. కిచెన్ కొంచెం చిన్నదైనా వేరేగా డైనింగ్ హాలు, బ్రేక్ఫాస్ట్ ఏరియా ఇలాంటివన్నీ రావడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట. సింక్ కూడాను చాలా పెద్దది వచ్చిందండి. ఎన్ని గిన్నెలైనా అందులో పట్టేస్తుంది, అంత పెద్దది వచ్చిందనమాట. అలాగే స్టవ్ దగ్గరలోనే మనకి విండో రావడం వల్ల లైటింగ్ కూడాను బాగా వస్తుంది. ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ ఏరియా కింద కూడాను కబోర్డ్స్ వచ్చాయి. ఆ బ్రేక్ఫాస్ట్ ఏరియా నుంచి వెళ్తుంటే స్టోర్ రూమ్ ఇచ్చాడు. ఆ స్టోర్ రూమ్లో మా అక్క ఏమో వాషింగ్ మిషన్, అలాగే మున్సిపల్ వాటర్ వస్తుంది, అది వంటకి వాటికి వాడుకుంటారనమాట. అవేమో అక్క ఇక్కడ పెట్టింది. ఇంతకుముందు వాషింగ్ మిషన్ వేరే దాంట్లో ఉండేది, కానీ అక్కడ ఉంటే ఎండ తగిలి వేగంగా పాడైపోతుందని చెప్పి ఇక్కడికి పెట్టింది. అలాగే స్టోర్ రూమ్లో కబోర్డ్స్ కూడా వచ్చాయి. అందులో కొన్ని సామాన్లు అయితే పెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏమో స్టోర్ రూమ్ నుండి బయటకు వస్తే చూస్తున్నారు, ఇదే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. చాలా బాగుంటుందండి. దాని కింద కూడాను సెల్ఫ్స్ వస్తేను వీళ్ళేమో డోర్స్ ఇవన్నీ వేయించుకున్నారు. ఇలాగనమాట. ఇలాగా వంటగది నుంచి వస్తుంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పక్కనే డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్కి కూడాను వీళ్ళు వేరేగా సెల్ఫ్స్ రాలేదు, వీళ్ళు వేయించుకున్నవే వుడ్తోని వేయించుకున్నారనమాట. చూడండి గ్లాస్వి, అదే డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా ఇందులో పెట్టుకోవడానికి వేయించుకున్నారు. ఇలాగా ఈ కబోర్డ్ చేయించడం వల్ల హాల్కే కాదు ఇంటి లుక్కే మారిపోయింది. వచ్చిన వాళ్ళందరి కళ్ళు కూడాను దీనిపైనే ఉంటాయన్నమాట. అంత బాగుంటుంది. ఆ పక్కనే కూడాను
ఫ్రిడ్జ్కి కూడాను పెట్టుకున్నారు. అలాగే ఈ సైడ్లో స్టోరేజ్ అనమాట. అంటే తెచ్చుకున్నవన్నీ కూడాను ఫిల్ చేయగా ఉన్నవి ఇందులో పెట్టేస్తూ సైడ్ని పెట్టేసిందనమాట. ఆ కార్నర్లో వాష్ బేసిన్ ఉండేది, అది తీసేసి ప్లేస్ వేస్ట్ కాకుండా సామాన్లు అవి సర్దుకుంటూ ఉంటుంది మా అక్క. అలాగే ఐస్ క్రీమ్ బాక్సులు చూసారా ఎన్ని ఉన్నాయో, అవన్నీ కూడాను సమ్మర్లో తిన్నవే. అవన్నీ కూడాను ఎవరికైనా ఏమైనా ఇచ్చినప్పుడు పనిచేస్తాయని చెప్పి, లేదనుకోండి ఫ్రిడ్జ్లోనకైనా పనిచేస్తాయి కదా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మిరపకాయలు ఇలాంటి వాటికి, అందుకని అక్కడ పెట్టేసింది. ఇలాగా ఉంటుందన్నమాట. ఈ కార్నర్లో ఫ్రిడ్జ్ వచ్చింది. ఈ ఫ్రిడ్జ్ కూడాను చాలా బాగుంటుందండి కలరు. నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ అన్నాను కదా, ఇగోండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మా అక్కల బాబు ట్యాబ్ చూసుకుంటున్నాడు, నేను వీడియో తీస్తున్నట్టు తెలీదు. ఇగోండి, ఇది 6x6 మంచం అనమాట. ఇది వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కున్నదే, చేయించేదేం కాదండి, కొనుక్కున్నారు. చాలా ఇయర్స్ అయింది. ఈ రూమ్కి కూడాను కబోర్డ్స్ చేయించుకున్నారు. అయితే ఇందులో ఒక సీక్రెట్ ఉందండి, చూపిస్తాను రండి. అలాగా ఇగోండి, ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టించుకున్నారు. ఇప్పుడు చూసాడు మా అక్కల బాబు, లేచి వెళ్ళిపోతున్నాడు. ఏంటి సిస్ మమ్మీ నాకొద్దు వీడియో అని చెప్పి. ఇప్పుడు టైం చూస్తున్నారా, ఉదయం 8:30 అనమాట. ఇది 8:30 అప్పుడు నేను వీడియో తీశాను. చూడండి 8:30 అయింది. ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్లో కంప్యూటర్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అదనమాట ఆ షేపు. అక్కడ మా అక్కలు పెట్టకుండా వేరే రూమ్లో పెట్టుకున్నారు. అగో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను తీసానులే అంటే, లేదులే నేను ఎడిట్ చేసేస్తామని అంటున్నాడు, కానీ గుర్తుగా ఉంటుందని చెప్పి ఉంచేసాను వాడిని. అయితే ఇంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కదా, అటాచ్డ్ బాత్రూమ్ లేదా అని అనుకుంటున్నారా? చాలామందికి ఇదే డౌట్ ఉంటుందండి. రండి చూపిస్తాను, నాతో పాటు అలా వచ్చేయండి, చూపిస్తాను. చూస్తున్నారా, ఇదేమైనా కబోర్డ్ సెల్ఫ్స్ అనుకుంటున్నారా? కాదండి. ఇగోండి, ఇలా డోర్ తీస్తే అది బాత్రూమ్ అనమాట. ఆ డోర్ కనిపిస్తుంది కదా, అదే బాత్రూమ్ అనమాట. ఎంత ఐడియాతో పెట్టించారో చూసారా, బయటకు కనిపించకుండా. చాలా బాగుంటుంది అనమాట. చూస్తుంటే మనకు బాత్రూమ్ లేదనిపిస్తుంది, కానీ అదేనండి ఈ రూమ్లో ఉన్న సీక్రెట్ అనమాట. అది నెక్స్ట్ అయితే నేను సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. ఇగోండి, సెకండ్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లోనే వీళ్ళు దేవుడి గదిని అయితే అమర్చుకున్నారనమాట. ఇలాగా ఈ బట్టలన్నీ నేనే మడత పెట్టాను. మా అక్క ఎప్పుడు సర్దుద్దో కబోర్డ్స్లో, అంటే అందరం ఉన్నాను కదా, పని బిజీలో అవ్వట్లేదు మా అక్కకు కూడాను. ఈ బెడ్రూమ్లో ఎక్కువ కబోర్డ్స్ అయితే రాలేదు, చూస్తున్నారా, ఎక్కువ రాలేదన్నమాట. ఇదైతే వీళ్ళు పెట్టించుకున్నదనమాట వుడ్తో, దేవుడి గుడి కోసమని. ఈ రూమ్లో దేవుడి గుడిని పెట్టించారు. మా అమ్మ బిజీగా బట్టల కోసం చూసుకుంటుంది, స్నానంకి రెడీ అవుతూ ఉంది. కంప్యూటర్ని అయితే ఈ కార్నర్లో పెట్టారు, పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఈ బెడ్రూమ్కి అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, అదే బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ పక్కన కొంచెం కబోర్డ్స్ ఉన్నాయి, అక్కడ కావాల్సినవి ఏవైనా మా అక్క పెట్టుకుంటూ ఉంటుంది. అవునండి, కొంచెం చీకటిగా అనిపించింది, లైట్ వేసుకోలేదు. ఇప్పుడు ఆ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తుంటే బాల్కనీ వస్తుంది. ఈ బాల్కనీలోనే వాషింగ్ మిషన్ ఉండేది. ఎండ వర్షం ఎక్కువ వల్ల పాడైపోయింది ఒక మిషను, అందుకు ఇప్పుడు కొనుక్కున్న మిషన్ అయితే అక్కడ స్టోర్ రూమ్లో ఫిక్స్ చేసేసారు. ఈ బాల్కనీలో బ్రష్లు చేయాలన్నా, చేత్తో ఉతకాల్సిన బట్టలు ఉతకాలన్నా, లేదనుకోండి మా అక్క చేపలు ఎక్కువ చేస్తూ ఉంటుంది, అవి చెయ్యాలన్నా ఇక్కడ చేసుకుంటూ ఉంటుంది. ఇదండి మా అక్క వాళ్ళ ఇల్లు. ఎంత బాగుందో కదా, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? రేపు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.